అంతే. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏముండదు. ఫైనల్ ఏంటంటే చేతులు అయిపోయినాయి ఫ్రెండ్స్. అది వారం అయిపోయినాయి, మొత్తం రక్తం అయిపోయింది చేతులు నిండా. చాలా రక్తం, మొత్తం రక్తమే. కోడి మొత్తం ఇక్కడ పోయేస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ లైట్ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
తాత దగ్గర నుంచి ఎలా వస్తుందో టెంకాయ కొట్టు తాత త్వరగా. సో కర్పూరం అయితే ఆడ పెట్టాడు, కొద్దిగా కర్పూరం టెంకాయ తీసుకొని ఆడ పెట్టాడు. నాకు అర్థం కాలేదు. సో టెంకాయ కొట్టిమంటే ఏందో ఆలేస్తున్నాడు. సో ఫైనల్లీ టెంకాయ అయితే కొట్టినాడు. చెప్పావంటే నాకు ఇస్తా అన్నాడు. ఏంటన్నాడు. సో ఫైనల్లీ తాత మనకి టెంకాయ కొబ్బరికాయ కొట్టించాడు. థ్యాంక్ యూ తాత. సో అలానే మన దేవుడికి సిద్ధలేయ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. సో జై సిద్ధలేయ స్వామి. అలానే నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి. అలానే నా సబ్స్క్రైబర్తో పాటు కొత్త సబ్స్క్రైబర్ రావాలని కోరుకుంటున్నా. అలానే యూట్యూబ్ ఛానల్ మంచి పేరు కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఖర్చు కూడా అంటే బతకాలి. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుడు ప్రార్థించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం. హ్యాపీ కనుమా. అందరు రాండి బ్రో. మామూలుగా ఎవరుతాను బ్రో. మెగా ఫ్యామిలీ బ్రో. ఒక్కో డైలాగ్ చెప్పిండా. మీరు ఎవరో ఫస్ట్ మీరు ఒక డైలాగ్ చెప్పండి బ్రో. చెప్పండి ఏదో ఒకటి చెప్పు. డైలాగ్ పౌష డైలాగ్ చెప్పు. అమ్మా కేజీ బంగారు. కేజీ బంగారు బెంజ్ కారనా. ఇండియన్ బెంజ్ కారా బ్రో. అవును బ్రో, ఇండియన్ బెంజ్ కారు బ్రో. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. అందరు కేజీ బంగారం బ్రో. బ్రో అందరూ డైలాగ్ చెప్పండి బ్రో ఎవరైనా. బ్రో థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే నేను దగ్గర ఒక 4 సంవత్సరాల నుంచి పోలేదన్నమాట. సో 4 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అయితే పోతున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, క్రేజీగా ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి మెట్లు వస్తాయంట. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే వెళ్ళానో అలా చూస్తున్నాను. సో గాయస్ ఏంటంటే చూసేసరికి ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయన్నమాట. సో మన చెప్పులు సేఫ్టీగా వదలాలి ఫస్ట్. అది ఎక్కడ వదలాలో చూడాలి. మనం రిటర్న్ వెళ్దాం అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళేసరికి మనకి ఏంటంటే మొత్తం రాళ్ళు, రప్పలు, కొండలు, బుచ్చులు అన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఆ రూట్ని కాకుండా అంటే సో ఆ రూట్ కూడా మెట్లు వెళ్తే నేను ఈ మెట్లు బాధపోతున్నానంటే ఎందుకంటే కాళ్ళ చెప్పులు వేసుకున్నాను. పైకి వెళ్ళేసరికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానివల్ల చాలా మన పరిస్థితి. సో ఇదే అనమాట. అయ్యి బాబు ఎక్కలా పోతారు. నాకేదో తిరుమల కొండ ఎక్కినట్టుంది. మొత్తానికి మా స్నేహితుడు అయితే ముందు కనబడ్డాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్నేహితుడు నడవలాక నడుస్తున్నాడు. అవును అది నిజమే బ్రో. ఏం బ్రో. సో మొత్తానికి తుమ్ముడు మన పక్కన కనబడ్డాడు. చీకట్లో కనబడలేకపోతాడు. చీకటి బిడ్డ. ఎవరు బ్రో? ఇక్కడే బ్రో. ఓకే. సో మనకి మొత్తానికి ఏంటంటే కొద్ది చీకటి.
తిట్టుకోబాకండి అన్న, ఏంటన్నా వీడియోలు ఎట్ట వస్తున్నాయి అనేసి. నా వ్లాగ్ కిట్ కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదు, అన్ని టైమింగ్లో వెళ్ళిపోయినాయి అన్నమాట. సో రే దేవుడికి అన్నం పెట్టుకోవాలి ఫస్ట్. మన సిద్ధలేసాం ఫస్ట్, అలా వెళ్ళకూడదని ఇలా వెళ్ళాలంట. అలా వెళ్ళుకుంటూ స్టార్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మా సిద్ధలేసాం ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే పెద్ద నాకు పైన ఉండి పెట్టారు, ఇక్కడ చిల్లర ఉంది, ఇక్కడ దీపం వెలిగించారు, దండం పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట, కొండపైకి. అలానే దీపం కూడా ఉంది, దీపం కూడా మంచిగా వెలిగించారు, పెద్ద దీపం బాగుంది. అలానే ఎండకైతే చూసేసరికి ఎన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. ఏదో ఇటుక రాళ్ళు పూర్వకాలంలో ఒక 1000 సంవత్సరాలు కలబెట్టినట్టు ఉంది. ఇదంతా ఒక 1000 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది. మొత్తం చూసేసరికి చెట్టు గిట్టు మొత్తం అలానే ఉంది. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.